దాన్ని నడిపిస్తున్నాడు కనుక యజమానుడు చెప్పు చేతుల్లో ఉంది కనుక యజమానుడు కేకలకు అర్థం దానికి తెలుస్తుంది. అలాగే చిన్నప్పటి నుంచి మనం చేస్తే కనుక, చిన్నప్పటి నుంచి మనం నడిపిస్తే కనుక ఆ పిల్లలకి అది అర్థమవుతుంది. ఎదిగిన తర్వాత చిన్నప్పుడేమో ఒకవేళ తండ్రి శిక్షిస్తున్నాడు అనుకో, తల్లి ఏం చేస్తుంది, వచ్చి చంపేస్తావా, చంపిల్లాడు ఇష్టం కొట్టేస్తావా, తండ్రికి తెలియదా ఎందుకు కొట్టింది, అది ఎందుకు చంపేస్తాడు, ఆలెదురుగానే మళ్ళీ పోనీ అడుగుతున్నా కొట్టగానే అలా చేయకూడదు, గొప్ప చెయ్యి గట్టిగా తగ్గుతుంది, గవర్నమెంట్ చూపిస్తే పిల్లలకి కాబట్టి తగ్గితే తగ్గితే తర్వాత చెప్పు, పిల్లలు ఎదురుగా ఏమంటావు అలా అనేసరికి నాకు మా అమ్మ సపోర్ట్ వదలదు. లేకపోతే తల్లి శిక్షిస్తుంది అనుకో, ఇప్పుడే ఆడికి తెలిసిపోతా, ఇప్పుడు అన్నీ వచ్చేస్తాయి. తండ్రి సముదాయించడం ఏమైపోతుందంటే మన డాడీ సపోర్ట్ మనకు ఉందిలే అని. కానీ పిల్లలకంట పెద్దం వాడని కుమారుడు అది కుమార్తె తండ్రికి అందులోకి ఏమైపోతారో రోజు అయిపోతారు, నడవలసిన త్రోవలో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనల్ని కాపాడుతున్న దేవుడిని బట్టి కృతజ్ఞతలు చెల్లించేవారిగా మనం ఉన్నప్పుడు మనకిచ్చిన పిల్లలు దేవుడిచ్చారని మనము గ్రహించాలి. గర్భఫలము యెహోవా బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు. పిల్లల్ని ఎవరిస్తున్నారంటే దేవుడు ఇస్తున్నాడు. దేవుడు ఇచ్చిన బహుమానాలని, దేవుడు ఇచ్చిన పిల్లల్ని దేవుడు చూసినప్పుడు ఆయన మెచ్చుకునేలాగా, ఆయన ఇష్టపడేలాగా పెంచగలిగితేనే ఆ బహుమానాలను బట్టి మరిన్ని దీవెనలు మనకు దేవుడు చేస్తాడు. మళ్ళా నమ్మకమైన అంటే ఇప్పుడు తలాంతులు ఇచ్చిన వాడిని గుర్తు చేసుకుంటాడు. 5 తలాంతులు పట్టుకున్నవాడు మరి 5 సంపాదించాడు, 2 తలాంతులు ఇచ్చినప్పుడు మరి 2 సంపాదించాడు. ఆ సంపాదించిన దాన్ని బట్టి ఏమన్నాడు ప్రభు, ఆ యజమానుడు వచ్చి బడా నమ్మకమైన మంచి దాసుడా. అలాగని భార్య భర్తలకి మీ ఇద్దరిని జతపరిచి, లేకపోతే ఇద్దరిని జతపరిచిన తర్వాత ఇద్దరుగా కాదు విస్తరించాలని ముగ్గురుగా లేక నలుగురుగా ఇంకో 2 బిడ్డలతో ఆశీర్వదిస్తే వారిని చూసినప్పుడు నేను ఇచ్చిన బహుమానాలను ఇలాగ ఎంత అశ్రద్ధగా ఉంచుతావా, మనకి ఎవరైనా తీసుకొస్తారండి. ఏదైనా బహుమానం తీసుకొచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తామా, దగ్గర దగ్గర పాడేస్తామా, పాడే దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం. ఒక లోకంలో ఒక గిఫ్ట్ని సంపాదించుకుంటే అంత జాగ్రత్తగా చూసినప్పుడు దేవుడి ద్వారా బహుమానం పొందుతున్న ఆ బహుమతిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, ఎంత జాగ్రత్తగా కాపాడాలి, దాని గురించి కదా ప్రబోధిస్తారు. అందుకనే పిలుపు కుమార్తెలు అంటే ఎలా పెంచారని తెలిసిన తల్లిదండ్రులు ప్రవచించేవారిగా పెంచారు. యెఫ్తా కుమార్తె గురించి చెప్తున్నాం కదా, యెఫ్తా కుమార్తె చనిపోవడానికి కూడా సిద్ధమైంది. అంటే వయసు వచ్చిన దానికి యవనస్తురాలు వయసు వచ్చిన తర్వాత తండ్రి నువ్వు ఎలా అంటే అలాగా, నువ్వేం మొక్కుంటే అది జరగనే, కానీ నా కన్యత్వ నిమిత్తం కొంత సమయం ప్రభుకి ప్రార్థన చేసుకునే అవకాశం అన్నది. ఇంకా వృద్ధాప్యంలో 100వ సంవత్సరంలో అబ్రహాంకి పుట్టిన కుమారుడు ఇస్సాకు ఉన్నాడు కదా, ఇస్సాకు మంచి వయసులోకి వచ్చిన తర్వాత ఆ మోరియా పర్వతంలో ఒక పర్వతం మీద తీసుకొచ్చి ప్రభువుని నాకు బలిచ్చి అంటే ఆ కుమారుడికి తెలియక అడుగుతున్నాడు, తండ్రి కట్లు ఉన్నాయి, నిప్పు ఉంది, బలి అంటున్నావు కదా, బలికి పశువు ఏది, గొర్రె ఏదని అడుగుతున్నాడు అంట. దేవుడు చూస్తున్నాడు ఆయన తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి, ఎవరు కడతారంటే పడుసోడిని ముసలోడు కడతాడు. ఆ ముసలాయిని అలా గెట్టేసి వెళ్ళిపోవచ్చు, కానీ తండ్రి శిక్షను తృణీకరించట్లేదు. తండ్రికి ఏమవుతున్నట, మరి ఎక్కడికి వచ్చింది అంటే ఆ వృద్ధాప్యంలో కూడా వారు ఏం చేసి ఇస్సాకుని లేకలాగా పుట్టాడు కదా, అల్లారు ముద్దుగా గారావంగా పెంచలేదు, ప్రభు యొక్క శిక్షలోనూ అందుకనే నన్నే నా తండ్రి బలిచేద్దానంటే నా తండ్రే కదా, ఏం చేసినా మంచిదే చేస్తానని చెప్పి అలా ఉన్నాడు. అక్కడ కేకలేసినట్టు కానీ పారిపోతున్నట్టు కానీ ఏమి కూడా లేదు. ఈ విషయాలను ఎందుకు చెప్పుకుంటున్నానంటే, పరిశుద్ధ గ్రంథంలో తల్లిదండ్రులు పుట్టిన బిడ్డలు వృద్ధాప్యంలో కూడా వారికి లోబడ్డారు, చనిపోతారని తెలిసినా కానీ వారి మాట గౌరవించారు అంటే కనుక తల్లిదండ్రుల మన పిల్లల్ని ఎక్కడికి తీసుకురావాలని మార్క్స్ వార్తలు చెప్తుందంటే దేవుని దగ్గరికి తీసుకురావాలి. నువ్వు బాగా పెద్దదిగిపోయి పెళ్ళి అయిపోయేదాకా నువ్వేమి క్రమశిక్షణ పెట్టవసరం లేదు. బాలుడు 22వ అధ్యాయం సామెతల గ్రంథంలో 6వ వచనం చెప్తున్న మాట ఏంటి, బాలుడు నడవలసిన త్రోవలో, పెద్దవాడైనప్పుడు నువ్వేమి నేర్పించవసరం లేదు, ఆటోమేటిక్గా అదే త్రోవలో వాడు ఏది నేర్పిస్తావో. అందుకనే ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పుడు చాలా కేర్ తీసుకోవాలి. కొంచెం కష్టమే చిన్నప్పుడు
కొంచెం కష్టం ఏంటో, కానీ చిన్నప్పుడే మనం ఆ పేరు తీసుకుంటే కనుక ప్రభు దగ్గర, ప్రభు యొక్క శిక్షలో, ప్రభు సన్నిధిలో పెంచేవారు లేకుంటే ఒక్కొక్క సమూహల్లాగా మన పిల్లలు అవుతారు. ఎక్కడ పెంచింది అన్న? వదిలిపెట్టేసింది మందిరంలో తీసుకెళ్ళి. ఏటేటా వచ్చిన సంవత్సరానికి ఒకసారి మాత్రమే వచ్చి దాంట్లో చేత పట్టించింది. ఈలోగా ఎలా ఉన్నాడో ఏమి వెళ్తున్నట్టు లేదు, కానీ ఆవిడ ధైర్యం ఏంటంటే నా దేవుని సన్నిధిలో ఉన్నాడు, నా దేవుని మందిరంలో ఉన్నాడు, ఆయన దగ్గరే ఉంటే నాకు ఏమీ ఇబ్బంది. ప్రభు చెప్తున్నాడు, గద్దించేవారిని చిన్నపిల్లలను ఆటంకపరచదు, నా దగ్గరికి తీసుకురండి అని వాళ్ళు ఎత్తుకుని ఆశీర్వదించారు. అందుకని మన పిల్లలను మనం ఏం చేయాలంటే కనుక బాల్యం నుంచి దేవుని చేరువుకు, దేవుని చెంతకు నడిపించే వారిలో ఉన్నప్పుడు వారు దాని నుంచి పెద్ద ఎదిగినా కానీ కలిగిపోరు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన కుటుంబాల్లో బిడ్డలే కాదు, జీవ గ్రంథంలో మన బిడ్డలు కూడా మనతో పాటు ఆయన గ్రంథంలో ఉండగా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చిన్నప్పుడే సోషల్ మీడియా ఎంత దారుణంగా ఉంది మీకు తెలుసా? మనకు కూడా తెలియదు ఏది పెట్టాలో అలా మాట్లాడుతూ వచ్చారు. నేను ఫోన్ పెట్టేస్తున్నాను, ఫోన్ ఏయో చెప్తారు, ఏదైనా తెలియదురా నాకు ఆగ్రా టైప్ చేయండి ఇంగ్లీష్ అన్నానుకో అలాగే అలా ఆడుకుంటూ మాట్లాడేస్తాను. ఇలా మాట్లాడేస్తే అది వచ్చేస్తుంది, చూసేస్తున్నాను. అంత టెక్నాలజీ వచ్చేసిన రోజుల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే పిల్లలు ఎడల అంత మంచిది. అందులోకి ఈ రుద్దినారు వచ్చి ఏం చెప్తుంది? రుద్దినారు. అలాంటప్పుడు బాలుడు ఏం చేయాలని తెలుసా? రుద్దినుడు రాకముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునేవాళ్ళగా మనం ఎవరో పిల్లలు చిన్నప్పుడే దేవుని స్మరణకు తెచ్చుకునే వాళ్ళగా ఉండాలి. అదే ఇప్పుడు మన పిల్లలు ఉంటుంది బయట ఏదైనా గొడవట్టేసుకుని మా నాన్న ఉన్నాడులే, మా అమ్మ ఉందిలే,